భారతీయ జనతా పార్టీ ఏమనన్నది వెనకటికి, అక్టోబర్ 16 ఏమనన్నది, 2021 ఏమనన్నది, ఇలా కంగనా ఎట్లా తప్పు అవుతుంది అని చెప్తున్నా. ఇదే భారతీయ జనతా పార్టీ, ఇక నేను టైం జర వేస్ట్ అవుతుంది కాబట్టి నేను దాన్ని చదువుతలేను. కిసాన్ ఉద్యమం మీద మాట్లాడినప్పుడు ఈ ట్వీట్లు కొట్టింది. మనము పదవుల కోసం పెదవులు మూసుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు చునావ్కే టైం పే అపున్ చుగత్ నై బన్ సక్తే, వీ కెనాట్ బికమ్ లూజర్స్. వీ కెనాట్ బికమ్ లూజర్స్ జస్ట్ బికాస్ వీ వాంట్ టు ఫేస్ ఎలక్షన్స్. జో హోతా హై వో హోతా హై, దేఖింగే. టైమింగ్ ఏముండదు. టైమింగ్ అని అన్నప్పుడు మనం పొలిటికల్ సైంటిస్టులం కావాలి, రాజకీయ నాయకులం కామప్పుడు. ముద్దాల మీద మాట్లాడినోడే ప్రజాసేవకుడు, ప్రజల పట్ల ఆత్మవిశ్వాసంతో నిలబడ్డోడే ప్రజా నాయకుడు. ఇక్కడ నాకు ఒక చిన్న గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ కనిపించినప్పుడు నాకు ఈయన గుర్తొస్తాడు. ఈయన కేవలం యోగి కాదు, దేశానికిగా ఉపయోగి. ఈజ్ నాట్ జస్ట్ ఎ సీఎం, ఈ షుడ్ బి ది పిఎం అని చెప్పి నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఎందుకు అనంటే, రాకేష్ తిక్కత్ మొన్న ఒక మాట మాట్లాడిండు ఫ్రెండ్స్. రాకేష్ తిక్కత్ ఒక మాట మాట్లాడిండు. ఏమన్నాడంటే, బంగ్లాదేశ్లో జరిగినట్టు భారతదేశంలో కూడా బరాబర్ జరుగుతుంది. 25 లక్షల ట్రాక్టర్లను తీసుకొని వచ్చి ఆ రోజు మేము ఎర్రకోట సైడ్ పోనీకి ప్రయత్నం చేసినాం, అది తప్పు చేసినాం, ఇప్పుడు పార్లమెంట్ సైడ్ వస్తాం అంటే నువ్వు ఏ అజెండా తీసుకొని వస్తున్నావు రాకేష్ తిక్కత్? ఎలక్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి వీడు పార్లమెంట్ సైడ్ తీసుకొని వస్తానని అంటే అయిపోతుందా? అండ్ మోర్ ఓవర్ నేను మిమ్మల్ని అడుగుతున్న చిట్టా నంబర్ 3లా రాకేష్ తిక్కత్ అన్న మాటలు 25 లక్షల ట్రాక్టర్లు తీసుకొని వచ్చి పార్లమెంట్ సైడ్ పోతున్నాడు అంటే పార్లమెంట్ మీద పోయి నువ్వు దాడి చేయగానే ప్రధానమంత్రి మారిపోతాడా? ప్రధానమంత్రి మారిపోతాడా అంటున్నా. ప్రధానమంత్రి గెలిచింది ఒక బంగ్లాదేశ్ స్టైల్లో రెచ్చగొడదామని అన్నది ఏంది అని అంటున్నా. మీకు ఒక చిన్న సంఘటన చెప్తున్నా. ఏందని అంటే, ఈ రాకేష్ తిక్కత్ గాడు ఈడ ఆస్తులు లెక్కేద్దాం, ఈయన ఆస్తులు బయటికి తీద్దాం. ఈడు ఇవాళ 80 నుంచి 100 కోట్ల ఆస్తులు సంపాదించిండు అన్నది ఒకటి వచ్చి, ఈయన తమ్ముడు అయితే డైరెక్ట్ సింగపూర్ కంపెనీలతో డీల్ చేస్తుంటే పట్టుడు పోయింది కదా ఈ రాకేష్ తిక్కత్ కానీ తమ్ముడు. ఇవి వాస్తవాలు కావా? వీళ్ళని కాంగ్రెస్ పెంచి పోషిస్తలేదా? ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నా అని అంటే, ఈయన వెనుకకు పెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే, జిగర్లా దమ్ బటేంగే తో హమ్ కటేంగే అని ఒక మాట అన్నాడు. మన యూనిటీయే మనకు శ్రీరామ రక్ష, మన ఐక్యతనే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారి మాటలు మళ్ళొక్కసారి మీ అందరి చెవులలో నేను మళ్ళొకసారి వినేటట్టు గట్టిగా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఆయన నిన్నగాక మొన్ననేదో మాట అన్నాడు, బటేంగే తో కటేంగే. అది కరెక్ట్ కాదు, అలా బంగ్లాదేశ్లో కూడా గదే అవుతుంది కదా, అదేం తప్పు అని అంటున్నా. ఇప్పుడు ఎందుకు నేను సమర్థిస్తున్నా అని మాట్లాడితే, కంటిన్యూయేషన్ ఫ్రమ్ మై చిట్టా 2 తీసుకొని మాట్లాడితే, నేను మాట్లాడిన మాటలలో దమ్మేంది, ధైర్యం ఏంది, ఎవిడెన్స్ ఏంది, ఈ రెండింటికంటే ఎక్కువ అంటే, ఇదే రాకేష్ తిక్కత్ నేను లక్నో గల్లీలకు కూడా వస్తున్నాను అన్నాడు. లక్నో గల్లీలోకి వస్తున్నా అంటే మొత్తం రంగం సిద్ధం చేసిండు ఈ ఉపయోగి రంగం సిద్ధం చేసి, నా కొడక ఎర్రకోటల తిరంగాన్ని దించి నువ్వు ఖలిస్తానీ జెండా ఎగరేసుడు కాకుండా నువ్వు లక్నోలో అడుగు పెడతావు, అడుగు పెట్టరా రే నువ్వు అని చెప్పి బలగం మొత్తం చేస్తే, మళ్ళీ సెంట్రల్ నుంచి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు కానీ అస్సలు అదే రోజు ఈ రాకేష్ తిక్కత్ కానీ లోపలేసి బద్దల వలగొట్టిన ఉంటే, కిందేసి మీదేసి తొక్కిన ఉంటే కొడుకుని ఈ రైతు ఉద్యమం ఏడుంటుండే ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. కానీ జిగర్ల దమ్ము లేక మనం వెనుకకు తీసుకున్నాడు అయిపోతుంది ప్రతిసారి. కానీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయనికే ఏం మజాక్ మస్కరా పని అయిపోయింది దేశంలో. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మాట్లాడడానికే తెలివితేటలు ఉండాలి మనకు. పెద్ద దానికి ఇప్పుడు లేకపోతే ఈ నాయకుడు గిట్లా మాట్లాడిండు, దానికి భారతీయ జనతా పార్టీ సమర్థించదు అని అంటే మీరు ఒక డైరెక్ట్ ఇచ్చేసారు కదా కాన్స్టిట్యూషన్లో. భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్లో రాసుకోండి, కేవలం ముగ్గురే మాట్లాడతారు. మోదీజీ మాట్లాడతాడు, అమిత్ షా గారు మాట్లాడతారు, మళ్ళీ దాని తర్వాత జేపీ నడ్డా గారే మాట్లాడతారు. వీళ్ళ తప్ప వేరే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసారు. మళ్ళీ ఈ పంచాయతీ కథం ఉండదు కదా, అంటే దిందాహాడే ప్రాబ్లం కనబడుతున్నది. ఆ ప్రాబ్లంని మీరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు ఆడతానంటే కార్యకర్త ఏడికైనా ఆగుతాడు బ్రదర్, నాకు అర్థం కాదు. కానీ ఓ మంచినీళ్ళ బాటిల్ కూడా దొరకదు ఆ కార్యకర్తకు. ఆ కార్యకర్త ప్రాణత్యాగంకి నిలబడతాడు. సాయి గణేష్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో. మళ్ళీ ఏం చేసిర్రు సాయి గణేష్కి? కంగనా ఇవాళ వచ్చి పక్కకు పెడదాం కంగనా గురించి. మళ్ళీ సాయి గణేష్కి ఏం న్యాయం జరిగింది? అలా మాట్లాడితే తప్ప ఏడికేం తప్పు అవుతుంది అని అంటున్నా. మీరేదైతే భారత్ కోసం కొట్లాడుతున్నారో ఆ భారత్ కోసం ఇంకొక సైనికుడినై కార్యకర్త అనే ట్యాగ్ లైన్తో ఒక సైనికుడినై ప్రాణాలు అర్పిస్తున్నారు కార్యకర్తలు. మా మోదీజీ వస్తే ఇది అవుతుంది అని వక్ఫ్ దూరం మాట వర్షిప్ యాక్ట్ కూడా మనం ఇప్పుడు ఏం చేసినామనని, ఏం కట్టలు కడుతున్నామనని ఆడికే ఆగిపోయినాం కదా. ప్రతి దాంట్లో మనం గుడ్డు బ్యాడు చూసుకుంటే ఎట్లయితుంది? ఠీకే చునావ్ ఆయేంగే చునావ్ జాయేంగే పర్ దేశ్ रहना चाहिए, నేతా ఆయేంగే నేతా జాయేంగే పర్ రాజనీతి रहना चाहिए, ఆ రాజనీతి మే నీతి रहना चाहिए. ఏడికైనా అవుతుంది బ్రదర్, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, అదే తిక్కదు కానీ లోపలేసి ఉంటుండే నాకు అర్థం కాదు. కానీ
దీనికి మీరు కమెంట్ చెప్పుర్రి ఫ్రెండ్స్, నేను తప్పు మాట్లాడితే. సెకండ్ ఏం మాట్లాడుతున్నాను అంటే లక్నోలోకి ఎంటర్ కూడా కాలేదు. సిఏ షైన్బాగ్ కూడా ఉత్తరప్రదేశ్లోకి వస్తా అంటే రండి దమ్ముంటాయని అన్నాడు. వచ్చిర్రా మళ్ళీ ఇదే షైన్బాగ్లో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మనం వీళ్ళని మనలే పెంచి పోషించడం. 4 సీట్లు రాలే భారతీయ జనతా పార్టీకి చక్కగా. మళ్ళీ ఇదే హర్యానాలో కూడా వెనకటికి రైతు ఉద్యమాలు ఉన్నప్పుడు మనం సాఫ్ట్గా ఉండే, బద్దాల వల్ల కొడితే ఏం కాదు, ఆడ వస్తుంది పోతుంది ఏమవుతుంది. అన్ని రాష్ట్రాలలో మనం గెలవాలనేది ఏం రూల్ లేదు కదా. వీ అండర్స్టాండ్ ద కాంపిటెన్సీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. డోంట్ గో విత్ యువర్ ఏమంటారు ఎలక్షన్లు గెలిస్తేనే భారతీయ జనతా పార్టీ కాదా, ఆడ ప్రజల మనసులో భారతీయ జనతా పార్టీ. ఏక్ పూల్ దో మాలి ఉన్నప్పుడు కూడా ఇదే కసితో పనిచేసిండు కార్యకర్త. ఆడ పోయి గెలికి గిచ్చి గోకి గీకి అవసరం లేదు మనకంతా. కాంగ్రెస్ మానానికి కాంగ్రెస్ను వద్దేస్తే అదే చచ్చిపోతుంది, దాని పెద్దగా ఏం చేయాల్సింది లేదు, దాని హీన చరిత్ర అసంటుంది. ఇవాళ ఇంత భావోద్వేగమై మాట్లాడాల్సిన అవసరం ఏముంది గిరీష్ అని అంటే, ఈ రైతులు పోయి యుఎస్ ఎంబసీలో పోయి మీటింగ్లు పెట్టిర్రు తెలుసా నిన్న మీకు? ఈడ నాకు కాలేదు. యుఎస్ ఎంబసీలో ఈ రైతులు పోయి మీటింగ్ పెట్టిర్రు. అసలు ఏం పని ఉంటుంది యుఎస్ ఎంబసీలో చెప్పురు నాకు రైతులకు. ఎందుకు మాట్లాడుతుంటే ఆ రైతుల సమస్యల మీద మేము తెలుసుకుంటున్నాం. మన భారతీయ జనతా పార్టీ జర ఘాటైన స్పందన ఇచ్చింది. అసలు మీకు యుఎస్ ఎంబసీలు ఏం పని మా రైతులతో? అసలు మీకు ఏ కెపాసిటీలో మీరు మీటింగ్లు చేస్తున్నారు? అసలు మీరు ఎవరు మా దేశంలో ఇన్వాల్వ్ కానీకే? మీకే హక్కు ఇచ్చింది అని అంటే అమెరికా ఆడేం మాట్లాడతాడు? ఆడికి డెమోక్రసీ కత్రేమే అంటాడు కదా. అంటే ఆడికి డెమోక్రసీ అంటే ఏంది? మళ్ళీ అమెరికా చుట్టూ తిరుగుతూనే డెమోక్రసీ. ఆడికి యాక్చువల్ డెమోక్రసీ భారతదేశంలో ఉన్నది, నిజంగా చెప్తాది. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈడేమంటాడు అమెరికా వాడు, నేను పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నాం, భారత్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ చాలా పెద్దది, ఆల్మోస్ట్ 42% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్లోనే ఉన్నది. కాబట్టి మేము పెద్ద పెద్ద సంస్థలం అందరం డిసైడ్ చేసి మేము భారత్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం, అందుకే రైతులతో డిసైడ్ చేసినాం. నువ్వు రైతులతో అట్టెట్ట డిసైడ్ చేస్తావు? నీ నియత్కి ఇట్లా సాఫ్ ఉంటే, నేను అమెరికాని అడుగుతున్నా, అమెరికా ఎంబసీలు ఉన్న వాళ్ళని అడుగుతున్నా, నీ నియత్కి ఇట్లా సాఫ్ అయిన ఉంటే రేపు ఏదైనా నువ్వు పెట్టుబడులు పెట్టాలన్నా అది అగ్రికల్చర్ మినిస్టర్ ఆర్ టు దట్ మ్యాటర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తోనే నడవాలి కదా. ఏది ఉన్నా నువ్వు అక్కడ కూడా రైతులను పిలిపించుకొని మాట్లాడవచ్చు కదా. కానీ పిలిచిన రైతులు ఎవరు? మళ్ళా యాక్చువల్ రైతులు ఎవరు వచ్చిండ్రు? ఆంధ్ర కర్ణాటకలో ఎవరైనా రైతును పిలిచినరా? యూపీ బీహార్లకైనా ఎవరైనా రైతులను పిలిచినరా అని అంటే కాదు. భారతదేశాన్ని ఏదైతే విడగొట్టాలని రైతు ఉద్యమాల పేర్ల మీద అరాచకం సృష్టిస్తున్న ఈ రైతులను పిలిచిండ్రు. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, బటెంగేతో కటెంగే అన్న మాట కరెక్టా కాదా? ఈడ కాన్స్పిరసీ అవుతుందా లేదా? ఇప్పుడు గిరీష్ మళ్ళీ మోదీ గారు మౌనం ఎందుకుంటారు? నేను phase 3 phase 4 అన్నీ మాట్లాడుతున్నా. మోదీ గారు మౌనం ఎందుకుంటారు అని అంటే కొన్ని కంపల్షన్స్ ఉంటాయి వచ్చు రాజకీయాలలో, నేను కాదని అంటే పెద్ద మనిషికి ఉంటాయి, నేను కాదని అంటలే, ఆబ్వియస్గా ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా కొన్ని కంపల్షన్స్ ఉంటాయి. నాకు రాహుల్ గాంధీ గురించి ఇంకెక్కువ తెలుసు, సోనియా గాంధీ గారి గురించి ఇంకెక్కువ తెలుసు, రాబర్ట్ వాద్రా గారి గురించి, ప్రియాంక వాద్రా గారి గురించి ఇంకెక్కువ తెలుసు. కొన్ని నేను మాట్లాడలేను, కొన్ని ఆబ్వియస్గా నేను మాట్లాడలేను. నా పెంపకం అడ్డం వస్తుందో లేకపోతే కొన్ని ఎవిడెన్సెస్ అడ్డం వస్తాయో అట్లా కంపల్షన్స్ ఉంటాయి. సో కంపల్షన్స్ ఉన్నప్పుడు నేనేమంటా అంటే తాండవ్ ఖచ్చితంగా అవుతుంది, నమ్మకం మీరు పెట్టుకోండి, అందులో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈజ్ నాట్ ఏ పర్సన్ హూ విల్ డిచ్ ద నేషన్. దేశాన్ని మోసం చేసే మాత్రం కెపాసిటీ ఆయనది అట్లాంటి క్యారెక్టరే కాదు. గుండె కొట్టుకుంటుంది ఆయన కోసం ఎప్పటికీ. ఆయనని అత్యంత ఆదరించే దాంట్లో చిత్రగుప్త ఒకటి, అందులో డౌటే లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే ఇలా ఓపిక కొంచెము ఉత్సాహం రెట్టింపై ఉన్నది, ఓపిక నశించింది. అందుకే కొంచెం నిరసన విమర్శలు వస్తాయి. అది మీరు విటమిన్స్ లెక్క తీసుకోవాలి. ఈ క్రిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పొగడతలు ఎంత ఇంపార్టెంటో క్రిటిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ ఇది నేర్చుకోవాలి. కేవలం ముగ్గురు మాట్లాడితే పార్టీ కాదు, అది 18 కోట్ల కాషాయ కార్యకర్తల బలగం భారతీయ జనతా పార్టీ. ఇది అర్థం చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఎట్లుండే మన పోకడ 500 పారైతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నా, 500 పారైతే 400 మీ కళ చాలా చిన్నది. అట్లాంటి దేశభక్తులు ఉన్నారు ఈ దేశంలో. అమెరికాలో ఎంబసీలో కూర్చొని రైతులతో డిసైడ్ చేస్తాడు ఫ్రెండ్స్. నాకు అర్థం కాదు. కానీ ఆడ కాశ్మీర్లో కూడా పోయి ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఆడ ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 240 సీట్లు వస్తే మోడీ వీక్ కాలే. ఇవాళ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ డీప్ స్టేట్కి. తాండవ్ హోగా ఆర్ మేరా ప్రధాన్ కరేగా, మేరా చౌకీదార్ బరాబర్ కరేగా. తాండవ్ హోగా ఆర్ మేరా చౌకీదార్ కరేగా. నేను 3 సార్లు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే బిడ్డ, మీ ఎలక్షన్లు కానీ, మీ అమెరికా ఎలక్షన్లు కానీ ఎవడొస్తాడో చూద్దాం. వీళ్ళు మొత్తం లొల్లి వేసి ఇప్పుడు ఉన్నోళ్ళు ఈ బైడెన్ గ్రూప్ ఆఫ్ ఈ కార్పొరేట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో రెజిమ్ చేంజర్లు, ఈ సోరోస్కి అఫిలియేటెడ్ అయ్యే పని చేసే ఇదంతా, వీళ్ళందరూ ఎలక్షన్లు అయిపోతాయి నవంబర్లో. కానీ అప్పుడు వీళ్ళు వస్తారా, డెమోక్రాట్స్ వస్తారా, రిపబ్లికన్స్ వస్తారా చూద్దాం. అప్పుడు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం.
వీళ్ళే వచ్చిండ్రు అనుకో, మన దౌత్యనీతి ఎట్లుండాలన్నది చూడాలి. అందుకే ఈ మౌనం, అందుకే ఈ సైలెన్స్. భారత్ ఎప్పుడెప్పుడైతే సైలెంట్ ఉంటుందో మా రిపకర్షన్, మా సమాధానం అంతే వైలెంట్గా ఉంటుంది. ఇది నయా భారత్, మహాభారత్ చేయనికి ప్రయత్నం చేయకుండ్రి. చేస్తే తాండవ్ ఖచ్చితంగా చూస్తారు. అండ్ రిక్వెస్ట్ ఒక చిన్నది ఏందనంటే ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీ ఇది చూస్తుండ్రో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇలా కొన్ని పెట్టిన ఇవాళ మిస్టర్ సిన్హా లాంటి కట్టర్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ట్వీట్లు కొడుతున్నారు. దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎలక్షన్ అరౌండ్ ఇండియా. ఇఫ్ యూ స్టాప్ పీపుల్ ఫ్రమ్ స్పీకింగ్ ద ట్రూత్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఎలక్షన్స్, ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పి మిస్టర్ సిన్హా లాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలు కొంచెము విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. ఇది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుంటుందా అని నేను అడుగుతున్నా. పోకడ ముచ్చటలు బంద్ చేయండి. ఒక 2-3 వ్యక్తులతో 18 కోట్ల కాషాయ కార్యకర్తల కళ భారత్ మాతాకి జై. దాంతోపాటు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తనే మనకు లేరు. ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ సెంటర్లో ఉండాలా, మోదీ గారు ప్రధానమంత్రి ఉండాలా, కాషాయ కార్యకర్తల బలం పెరగాల, వాళ్ళ బలగం దేశాన్ని నడపాలా అన్న కళ ప్రతి ఒక్క కాషాయ కార్యకర్తది. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తనే కాదు, వాళ్ళ మనోభావాలకు పనిచేసుడు సురు చేయరు. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అయిపోతుంది. డోంట్ బిహేవ్ లైక్ ఎ పొలిటికల్ సైంటిస్ట్ ఆర్ పొలిటికల్ సైంటిస్ట్ పొలిటికల్ సైన్స్ చెప్పే ప్రొఫెసర్ల లెక్క బిహేవ్ చేయకుండ్రి. రాజకీయ నాయకులు ఎత్తుగడలు వేయుండ్రి, గడ్డపారాలు దించే ప్రయత్నం చేయండి. కార్యకర్తల మనోభావాలకు ఒక ధీటైన సమాధానం నాయకుడు గ్రౌండ్లో ఇయ్యాల. అప్పుడే కార్యకర్తల ఉత్తేజం ఉత్సాహం రెట్టింపు అవుతుంది. నేను కథనం గిట్ల మీకు తప్పైతే మీరు కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. సమాధానం ఇయ్యాలనా వద్దా? కార్యకర్తలు కింద సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. గిరీష్ మనం తిప్పి కొట్టాలా? ఇవాళ మనం బ్యాక్ ఫుట్లో ఆడుతున్నాం. బ్యాక్ ఫుట్లో కూడా ఆడతలేం. నిజంగా చెప్తే బ్యాక్ ఫుట్లో డిఫెన్స్ ఆడతారు, వికెట్ ఆపుకోనికి ఆడతారు. నాకు తెలిసిన క్రికెట్, నేను క్రికెటర్ని అయితే కాదు, దండం పెడతాం. మళ్ళీ నాకు మొత్తం రూల్స్ చెప్పకుర్రా నాయన. నాకు తెలిసింది నేను ఆడుతున్నా. ఇప్పుడు నన్ను వికెట్ ఆపుకునేది ఉంటే గిట్లా పెట్టి గిట్లా అంటున్నాం మేమాట. నేను స్పోర్ట్స్ మ్యాన్ని కాదు. ఇవాళ మనం బ్యాక్ ఫుట్లో కూడా కాదు, ఆ వికెట్ల వెనక పోయి వికెట్ కీపర్కి వికెట్ల వెనకాల నిలబడుతున్నాం. మనం వికెట్ల వెనకాల పోయి నిలబడుతున్నాం. గట్లయిపోయింది మనది. సీదా వికెట్లు అందరికీ కులయాం బౌలర్కి ఇస్తున్నాం. లేలే మేరే మారలే అని అన్నట్టు. बैक फुट वद्दू हार के जीतने वाले को बाजीगर कहते हैं. बाजीगर बनने की कोशिश करेंगे, हम भी बाजी लगाएंगे. लेकिन కార్యకర్తలది బాజీ పెట్టి మనం ఆడడం అనేది లాంగ్ రన్లో పెద్ద ముష్కిల్ ఖడా చేస్తుంది మనకు. ఒక దిక్కు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఒకటై అది అబద్ధమైన నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెదర్ ఇట్ మే బి ఎ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా. సుప్రియా శ్రీనేట్ లాంటి దో కౌడి రాజనీతిక నాయకులనంట. వీళ్ళు రాజకీయ నాయకుల ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా. ఎన్నిసార్లు మన సుధాంశు త్రివేది గారు రోస్ట్ చేసిండు ఆమె. ముఖం గింత పెట్టుకొని పోయింది. గీళ్ళు నరేటివ్లు రన్ చేస్తే మన కార్యకర్తల మీద మనం మాట్లాడుకుందాం మా ఫ్రెండ్స్. అమెరికాకు ఎంబసీల రైతులతో మీటింగ్ పెట్టుకోవాల్సిన కర్మేం పట్టింది నాకు అడుగుతున్నా. అది మనము చూసుకుంటా కూర్చుందాం మా ఫ్రెండ్స్. భారతదేశంలో ఏం చేద్దామని చూస్తున్నది డీప్ స్టేట్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అవుతూనే ఆడగనిపిస్తుంది అమెరికా. ఎందుకు ఇవాళ ఈ ఇజ్రాయెల్, ఇండోనేషియా అండ్ టు దట్ మ్యాటర్ ఇండియా ఇక్కడ రెజిమ్ చేంజ్ చేద్దామని చూస్తుంది అమెరికా. Perhaps there is a time to tackle with America. But until then, we need to be very strong. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్.